హాయ్ మామ. ఈరోజు వీడియో చాలామందికి కోపం తెప్పించవచ్చు. ఎందుకంటే అందరి హీరోస్కి ఫ్యాన్స్ ఉంటారు. ఎవరో ఒకరికి కోపం అయితే రావడం కన్ఫర్మ్ మామ. బట్ నా ఈ వీడియో ద్వారా ఒక్కరికైనా ఇది నిజం కదా అని ఆలోచన వస్తే అదే నాకు 10,000 అని అంటాను మామ. ఇక టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్తే ఫస్ట్ మాట ఎందుకు వై అని అనాలనిపించింది. ఏంట్రా అలా అన్నావంటే మెయిన్ మ్యాటర్ రిలీజెస్ మామ. ఒక 3 to 4 years బ్యాక్ దూకుడు సినిమాతో రిలీజ్ ట్రెండ్ మళ్ళీ రీస్టార్ట్ అయిందని చెప్పొచ్చు మామ. రీస్టార్ట్ అవ్వడం ఏంట్రా అనే డౌట్ మీకు రావచ్చు. బట్ ఒకప్పుడు మన తాతల జమానాలో రిలీజ్ అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉండేది. తర్వాత అది ఆగిపోయింది. మళ్ళీ దూకుడు సినిమాతోనే రీస్టార్ట్ అయిందని మనం చెప్పొచ్చు. ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ వాళ్ళ హీరో బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడానికి రిలీజ్ చేసుకున్నారు. తర్వాత ఆ హీరో కాంపిటీటర్ ఫ్యాన్స్ కూడా వాళ్ళ హీరో బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలి అనుకొని జల్సా మూవీని 2 షోలకి అయితే రిలీజ్ చేసుకున్నారు. తర్వాత ఇది అందరి హీరోస్ ఫ్యాన్స్కి వాళ్ళ హీరోస్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్లా మారి రిలీజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. దాంతో ఎంటర్టైన్ కూడా అవ్వటం జరిగింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఈవెంట్ అని చెప్పేటట్టు ఎంజాయ్ చేసేటట్టు చేశారు మామ. ఇలా బాగానే వెళ్తున్నారు కదా అని అనుకున్నప్పుడు ఈ రిలీజ్ కల్చర్ అనుకోకుండా వేరే టర్న్ తీసుకుంది. టైంతో సంబంధం లేదు, డేట్తో సంబంధం లేదు. ఏ సినిమా పడితే ఆ సినిమా రిలీజ్ అవటం స్టార్ట్ అయింది. చిన్న లేదు పెద్ద లేదు. ఒక డబ్బింగ్ సినిమా రిలీజ్లో సక్సెస్ అయ్యింది కదా అని వరుస పెట్టి చిన్న సినిమాలు రిలీజ్ అయిపోవడం, డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అయిపోవడం. ఇందులో చాలా సినిమాలు అవి ఫస్ట్ రిలీజ్ అప్పుడు హిట్ అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు కూడా డబ్బులు దండాలి అని డిసైడ్ అయ్యి రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు మామ. ఇక చిన్న సినిమా తంతు ఇది అయితే పెద్ద సినిమాల తంతు వేరేలా ఉందని చెప్పొచ్చు మామ. ఒక హీరో సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయితే నెక్స్ట్ మంతే వాళ్ళ కాంపిటీషన్గా ఇంకో హీరో ఉంటాడు కదా, ఆ హీరో సినిమా రిలీజ్ చేసేయాలి. అనవసరం ముందు ఆ రికార్డ్ తీసేయాలి అనుకుంటూ అతని రికార్డు పెడితే వేరే హీరోది రిలీజ్ చేసేసి వాళ్ళు ఈ రికార్డుని బ్రేక్ చేయాలి అంటూ రిలీజ్ చేయడం మొదలుపెట్టారు మామ. పోనీ ఆ ప్రాసెస్లో క్లాసిక్స్ని ఏమైనా రిలీజ్ చేశారా అంటే ఇక్కడ ఫ్లాప్స్, డిజాస్టర్స్, రీవాచ్ వాల్యూ లేని సినిమాలను కూడా ఏం చేయాలో తెలియక లిస్ట్ మన దగ్గర లేక ఇలా ఏవి పడితే అవి రిలీజ్ చేస్తూనే వచ్చారు మామ. ఇక ఈ ఇయర్ అయితే అది పీక్స్కి వెళ్ళిందని చెప్పొచ్చు. జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రతి మంత్ ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే వచ్చింది. అది మేలో ఎక్కడికో వెళ్ళిపోయింది మామ. ఒక్క మహేష్ బాబు గారి సినిమాలే నెలకు ఒక చొప్పున రిలీజ్ చేస్తున్నారు. ఎందుకురా అంటే బాబు సినిమా రావడానికి ఇంకొక 2 సంవత్సరాలు పడుతుంది అందుకే అంటారు. ఇక నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే బాబు ఫ్యాన్స్కి ట్రీట్ అనే పేరుతో రిలీజెస్కి వర్త్ లేని సినిమాలను కూడా దించి ఆడియన్స్ జోబులకు చిల్లు ఎందుకు పెడుతున్నారు. ఇక నాకు ఎక్కువగా కోపం తెప్పించిన విషయం ఏంటి అంటే ఇప్పుడు మే నుంచి సెప్టెంబర్ వరకు వస్తున్న రిలీజ్ డేట్స్ చూడాలి. పిచ్చి కోపం వచ్చింది మా చూస్తుంటే నాకు. అతిథితో మొదలుపెట్టి సారీ ఓసరవల్లితో మొదలుపెట్టి మధ్యలో ఆంధ్రవాల, అతిథి, పంజా, వన్నేనొక్కనే ఇలా వరుస పెట్టి పంజా వరకు ఏవేవో వారానికి ఒక సినిమా చొప్పున రిలీజ్ అవుతూనే ఉన్నాయి మామ. ఎంతకీ ఆ సినిమాలు ఏంట్రా, ఆ లిస్ట్ ఏంట్రా అని మీరు అడిగితే మొదలెడతాను మామ చెప్పడం. ఓసరవల్లి, కళాఖండం, ఆంధ్రవాల, అతిథి, వన్నేనొక్కనే, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, గబ్బర్ సింగ్, ఒక్కడు, రఘువరన్ బీటెక్, ఎంఎస్ ధోని, సినిమా చూపిస్తాం మామ, ఆర్య, హ్యాపీ, పోకిరి, దూకుడు, పంజా ఇలా 2 నెలల గ్యాప్లో ఇన్ని రిలీజ్ అవుతున్నాయి. సినిమాల లిస్టు ఇంకా పెరగొచ్చు కూడా రోజు రోజుకి పోతున్న కొద్దీ. అసలు ఈ రిలీజ్ల వెనక ఏంటి మోటు? ఈ రిలీజ్లన్నీ ఒకెత్తు అయితే ఒకే రోజు 2 పెద్ద హీరోల సినిమాలు గబ్బర్ సింగ్ ఒకటి, ఒక్కడు ఒకటి రిలీజ్ చేస్తున్నారు మామ. ఇవి ఆల్రెడీ రిలీజ్ అయిపోయి బాగానే డబ్బులు కూడా చేసుకునే సినిమాలు. ఇప్పుడు ఏం వచ్చింది, ఏ ఈవెంట్ వచ్చింది అని మళ్ళీ 2 హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ మొదలుకొని థియేటర్ వరకు గొడవలు పెట్టాలనా, లేదా దాన్ని వాడుకొని మళ్ళీ డబ్బులు చేసుకోవాలనా? అసలు జూన్ 26కి ఒక్కడికి గబ్బర్ సింగ్కి ఉన్న సంబంధం ఏంటి? పోనీ ఆ హీరోస్ లైఫ్స్తో కానీ, ఆ సినిమా టీంతో కానీ, ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళతో కానీ ఆ 2 సినిమాలకి ఏమైనా సంబంధం ఉందా అనేది నా క్వశ్చన్ మామ. మరి అలాంటప్పుడు ఎందుకు ఒకే రోజు ఆ 2 సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు? ఎందుకు ట్రెండ్ చేస్తున్నారు? మాదా గొప్ప అని ట్రెండ్ ఎందుకు చేస్తున్నారు? ఒకటే నాకేమనిపిస్తుంది అంటే
టీఎఫ్ఐ బానిసలం అని ఒక వర్గం ఈ ట్విట్టర్ వచ్చిన కాడి నుంచి తయారయ్యారు మామ. దేనికి పనికిరాని పనికిమాలిన వర్గం అంటాను వీళ్ళని. ఇలా ఎన్ని రిలీజ్లు అయితే అన్నిటికీ వెళ్తా ఉంటారు. వాళ్ళు టికెట్లు కొంటా ఉన్నంత వరకు ఇలా సమయం సందర్భం లేకుండా ఈ రిలీజ్లు అనేవి వస్తూనే ఉంటాయి మామ. ఈ దరిద్రం అనుభవిస్తూనే ఉండాలి, తప్పదు. ఫోన్ ఓపెన్ చేస్తే యూట్యూబ్లోనో లేకపోతే ఓటీటీ యాప్లోనో అవైలబిలిటీలో ఉండే సినిమాల్ని బిగ్ స్క్రీన్ మీద వేసి డబ్బులు చేసుకుంటున్నారు. ఇంకా ఏమంటాం చెప్పండి మామ. ఏదో వెకేషన్ని బేస్ చేసుకొని రిలీజ్ చేసుకున్నారు అంటే అర్థం చేసుకోవాలి. ఫోన్లే ఫ్యాన్స్ ఉంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు, 1 డే సెలబ్రేషనే కదా అనుకోవచ్చు. ఇప్పుడు అది కూడా లేదు. 1 వీక్ రిలీజ్లు, ఎక్కువ థియేటర్ రిలీజ్లు, నీదంటే నాదెక్కువ, నాదంటే నీదెక్కువ, ఇలా ఎక్కువ థియేటర్ రిలీజ్లు చేస్తున్నారు. ఇవి స్ట్రైట్ సినిమాలతోనే ఆగుతున్నాయా అంటే అబ్బే అది లేదు. ఈ మధ్య డబ్బింగ్ సినిమాలు రిలీజ్లు అయిపోతున్నాయి. అయిన సినిమాలే మళ్ళీ రిలీజ్లు అయిపోతున్నాయి. మళ్ళీ మనం వెళ్ళిపోతున్నాం. మళ్ళీ 100 150, మళ్ళీ 100 150, మళ్ళీ 100 150 పెస్తానే ఉన్నాం. ఎందుకురా అంటే మనం సూత్రం కాబట్టి రిలీజ్లు చేస్తున్నారు. సేమ్ టైం రిలీజ్ చేసిన వాటినే మళ్ళీ పదే వేస్తానే ఉన్నారు మామ. ఇక వీటిని మనం ఏమనుకోవాలి? ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకోవడమే అంటాను నేనైతే. ఇక్కడ ఆడియన్సెస్ కూడా తప్పు ఉంది. వాళ్ళు ఎన్నిసార్లు రిలీజ్ చేసినా మనం ఎన్నిసార్లు వెళ్తాం. ఎందుకు అంటే పాటలో ట్రెండింగ్. బాబు మీరు ఇంతకన్నా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకేం లేదా అని అనిపించింది నాకు. ఇలా ఒకరోజు 2 హీరోల సినిమాలు మళ్ళీ ఒకేసారి రిలీజ్ చేసి రీ రిలీజ్ చేసి ఫ్యాన్స్తో ఆడుకోవాలని చూడటం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్ మామ. నేనైతే ఇలా టైం కాని టైంలో రాకూడని టైంలో వచ్చే ఏ రిలీజ్ని కూడా నేనైతే యాక్సెప్ట్ చేయను మామ. ఎంకరేజ్ కూడా చేయను. ఇది ఆగాలన్నా ఆడియన్స్ అవాయిడ్ కొడితేనే జరుగుతుంది. సెలబ్రేషన్లా రిలీజ్ చేయడంలో తప్పు లేదు, వేరే తప్పేం కాదు. ఫ్యాన్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, వచ్చినప్పుడు రిలీజ్ చూసి వెళ్ళిపోతారు. ఈ విషయంలో మీ స్టాండ్ ఏంటి? టైం కాని టైంలో, అసలు సంబంధమే లేని టైంలో వారానికి ఒక రిలీజ్ చప్పుని రిలీజ్ అవ్వడం కరెక్టా రాంగా? ఎలా రిలీజ్ అవటం వల్ల, ఎలా రిలీజ్లు అవటం వల్ల మెయిన్ సినిమాలకైతే జనాలు వెళ్ళటం లేదు. మళ్ళీ వీళ్ళే ప్రెస్ మీట్లు ఆడతారు, సినిమాలకి జనాలు రావట్లేదు. పాత సినిమాలన్నీ రిలీజ్ చేసుకొని కొత్త సినిమాలకు రమ్మంటే ఎవడు వెళ్తాడు? మీరు అలవాటు చేసేసి కొత్త సినిమాలను అలవాటు చేసేసి వెళ్ళమంటే ఎవడు వెళ్తాడు? ఎందుకు వెళ్ళాలి అనేది నా క్వశ్చన్ మామ. దీని మీద మీ స్టాండ్ ఏంటో కామెంట్ చేయండి. ఇలా సమయం సందర్భం లేకుండా రిలీజ్ చేయటం కరెక్టేనా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ మామ.